యువర్ ఆనర్, నా క్లయింట్ రాజేందర్ రాజ్యలక్ష్మి అనే పిల్లను ముక్కు మీద గుద్దిండని చెప్పి కేసు పెట్టిర్రు. కానీ నిజమేంటి అంటే మావోన్నే ఆమె దవడ మీద గుద్దితే ముందటి పనులన్నీ లూజ్ అయి పనుల డాక్టర్ దగ్గరికి పోతే 30 రకాల మందులు రాసిచ్చి 30,000 బిల్లు వేసిండు. ఆమె కొట్టింది అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? నేనే సార్. నువ్వు గాడేం చేస్తున్నావయ్యా? చెప్తా సార్, మంచిగా నూరి. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, బుధవారం. నేను సబ్బు కలర్ అంగేసుకొని 2 జేబులు ఉంటాయి దానికి, పల్సర్ బండి మీద పోతున్నా. పోంగా 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 రోడ్డు మీద మొత్తం స్కూల్ పోరాల లైన్ ఉంది. జెండవందరం కావచ్చు. పోరాన్లు అంటే నాకు నచ్చదు కదా సార్. నడిమిట్లకెళ్ళి పోయి లైన్ అంతా సిక్కు సిక్కు చేసిన. సరే సార్. అట్టనే పోంగా 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 మధ్యలో బేకరీ కనబడ్డది. ఇలా సోమవారం మా ఇంట్లో కౌసునాడది. అయినా సరే ఒక సువర్ణ ఆర్డర్ పెట్టిన. వాళ్ళిద్దరు ఆనే ఉన్నారు, రాజలక్ష్మి రాజేందరు. రా కలిసినాయని చెప్పి మా ఆవిడ పిల్ల దగ్గరికి పోయి ఐ లవ్ యూ చెప్పిండు. గంతే. పిడికిలి వట్టి దవడ మీద గుదితే అని తుప్పిళ్ళు వచ్చి నా సువర్ణ మీద పడ్డాయి. చలో 100 రూపాయలు పెట్టి కొన్న సువర్ణ పడేస్తే ఏమత్తాయని చెప్పి ఆనికే తినిపించి ఆటోలో కూర్చుని పెట్టి పంపించిన. మొత్తం అర్థమైంది. కానీ ఈ సువర్ణ ఏంది వయ్యా? సువర్ణ సార్, తెల్ల రొట్టెల సగం ఉడికిన చికెన్ పెట్టి మధ్యలో పచ్చి టమాటాలు పాలకూర పెట్టి మీదికెళ్ళి తెల్ల సాసు ఎర్ర సాసు పోసి గరం చేసి ఇస్తారు. ఏమని ఉంటుంది సార్ టేస్ట్? 100 రూపాయలే. అది సువర్ణ కాదు రావులే, షవర్మ. ఏయ్ లాయర్ విశ్వనాథ్, నమస్తే. అరే కోట్లకెళ్ళి బయటకు నూక్తా కొడుకా.